సో ఈ వీడియో వచ్చేసి సినిమా గురించే. బట్ ఆ సినిమా దాంట్లో ఒక అప్డేట్ ఇస్తే, సినిమా వాళ్ళు ఒక అప్డేట్ ఇస్తే ఆ అప్డేట్లో ఆ టైంలో కరెక్ట్ టైంలో కంటెంట్ వస్తుందా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు ఛానల్ కొత్తగా చూసినట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే మనం ఓకే, పూర్వం అసలు సినిమాలు ఎలా వచ్చేవి, ఆ సినిమా వస్తే మనకు అసలు అప్డేట్లు తెలిసేవా? సో ఇది చూసుకుంటే దానికి ఇప్పుడున్న సినిమా వచ్చే ప్రమోషన్స్ కానీ అప్డేట్స్ కానీ మన ఫీడ్లోకే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వాడే సోషల్ మీడియాని కొంచెం కంటెంట్ క్రియేటర్స్ని వీటిని దృష్టిలో పెట్టుకుని ఎంత ఫాస్ట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారంటే మనకు తెలిసిపోతుంది. ఒక టైం చెప్పారంటే ఆ టైంలో సినిమా డిలే అవుతుందా లేదా అంతకు మించి వెళ్ళిపోతుందా? సో ప్రీపోన్డ్ అనేది చూసేది మనం చాలా రేర్గా చూస్తాం. ప్రీపోన్డ్ అయ్యిందంటే చాలా, నేను లాస్ట్ ప్రీపోన్డ్ అయిన సినిమా లిటిల్ హార్ట్ సినిమా ఫస్ట్ ఒక డేట్ చెప్పారు, దానికి ముందే వచ్చేసింది సినిమా. సో ఫస్ట్ అసలు దాని తర్వాత ఓజీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉండడం వల్ల అండ్ వాళ్ళ కంటెంట్ రెడీగా పెట్టుకోవడం వల్ల ఇంకా ముందే రిలీజ్ అయ్యేది. సో ఇప్పుడు అంత లేట్ ఎందుకు అవుతుంది అనేది చూసుకుంటే, ప్రీవియస్గా మామూలుగా లాస్ట్ అసలు పూర్వం సినిమాలు రిలీజ్ అయ్యి ఒక రీల్లో రిలీజ్ అయ్యేది. అసలు సినిమాని తీసి దాన్ని ఎడిట్ చేసి ఒక పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయిపోయి ఒక సినిమాని థియేటర్స్ పంపాలంటే అది చాలా కష్టం. ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా కష్టమైన సిచ్యువేషన్. అప్పుడు పంపాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉండేవి. ఒక రీల్ పంపాలంటే దానికి ట్రావెలింగ్లో చాలా లేట్ అయిపోయేది, కేడీలో లేట్ అయిపోయేది. సో ఇంత ల్యాగ్ చేసుకుని అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేసేవారు కాదు. ఓకే, అప్పుడు ఆడియన్స్కి ఎలా తెలిసేది ఒక సినిమా వచ్చిందంటే న్యూస్ పేపర్లో చూసేవారు. ఒక సినిమాలో ఒక చిన్న కాలంలో ఈ సినిమా వస్తుంది, పలానా ఎన్టీఆర్ గారి సినిమా అంటే చాలు వాళ్ళు థియేటర్కి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయేవారు. ఏఎన్ఆర్ అంటే అలా వెళ్ళిపోయేవారు. కృష్ణ గారిది అంటే ఒక ఇయర్కి 7-8 మూవీస్ వచ్చినాయి అంటే సో అంత డెడికేటెడ్గా ఒక సినిమాని పట్టుకుని ఆ టైంలో పర్టికులర్గా రిలీజ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఎంత కంటెంట్ ఉంది, ఓకే నేను ఇది రెడీ చేసుకున్నా సో ఈ టైంకి అయితే అవుతుందని ముందుగానే పెట్టేవారు. సో ఇది ప్రీవియస్గా జరిగేది. తర్వాత చిరంజీవి గారు వచ్చే సినిమాలు కూడా ఒక పోస్టర్ వాల్ పోస్టర్ అనేది అంటిస్తే ఆ సినిమా చూసి ఒక మెగాస్టార్ గారి సినిమా మనం ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, సో దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళిపోవాలి అంతే వాళ్ళకి తెలిసిన అప్డేట్. ఒక పోస్టర్ చూసి లేదా సినిమాలో ఒక పేపర్లో ఒక యాడ్ చూసి వీళ్ళకి తెలిసింది ఓకే ఇవి పలానా డేట్లో రిలీజ్ అవుతుంది, సో రిలీజ్ అయ్యే డేట్ ఇది అని చెప్పేవారు. సో అది పూర్వం. సో రాను మన ఈ సెకండ్ జనరేషన్కి ఎలా అయిపోయింది అంటే, ఒక టీవీలో ఒక సినిమా వస్తుంది. టీవీ తర్వాత అందరూ టెలివిజన్స్ కొనుక్కున్నారు. టెలివిజన్స్లో మనం సినిమా చూస్తూ ఉంటాం, జెమినియో ఈటీవీ అందులో ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమా మధ్యలో యాడ్స్ వచ్చేవి. ఆ యాడ్స్ మధ్యలో ఒక చిన్న వీడియో, ఒక ఇప్పుడైతే గ్లిమ్స్ అంటున్నారు, అప్పుడైతే యాడ్ కోసమే కట్ చేసే ఒక వీడియో, సినిమా ఒక టేజర్ దాని గ్లిమ్స్ అని ఒక కరెక్ట్గా యాడ్కి మధ్యలో ఒక 10 seconds 15 seconds టీవీలో వచ్చేది. ఓకే ఈ సినిమా అప్పుడు రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి వెళ్ళాలి, హీరో ఎవరు హీరోయిన్ ఎవరు దాన్ని బట్టి చూసుకుని వెళ్ళిపోయేవారు. అప్పుడు ఈ సెకండ్ జనరేషన్కి వచ్చే హీరోలందరికీ ప్రమోషన్స్ అయితే అలాగే జరిగేవి. ఇప్పుడు అంటే ఇంకా ఫోన్ వచ్చింది, ఇది వచ్చింది కాబట్టి మనకు అప్పుడు తెలియలేదు. సో ఆ టైంలో కూడా రిలీజ్ అయిన అప్పుడు పోస్ట్పోన్ అంటే సరిగ్గా తెలియదు. ఓకే అయినాయి అంటే కొన్ని షెల్వ్ అయిపోయేవి, లేదా 1-2 ఒక మ్యాక్సిమం 2-3 సినిమాలు పోస్ట్పోన్ అయ్యేవి. ప్రోమోలు కూడా ఉండేవి కాదు కదా. అప్పుడు ఏంటంటే ఆడియో లాంచ్లో ఒకే సాంగ్ వస్తుంది అంటే అన్ని సాంగ్లు వరుసగా దింపేసేవారు. అప్పుడు ఆడియో లాంచ్ ఈవెంట్ అని పెట్టి ఒక సినిమా సపోజ్ ఏదో ఒక సినిమా, పాత సినిమా ఉంది, మగధీర అని అంటే ఆడియో లాంచ్ పెట్టి ఆయన అక్కడ ఒక్కొక్క గెస్ట్ని ఎంట్రీ ఇచ్చినప్పుడు సెలబ్రేట్ చేయడం, ఆయన వచ్చినప్పుడు ఒక మాట్లాడడం, స్పీచ్ చెప్పడం, మధ్యలో ఒక సాంగ్ని లాంచ్ చేయడం. సో ఇలా ఒక 6 songs ఉన్నాయంటే 6 songs అదే రోజు వచ్చేవి. ఓకే మనం ఫిక్స్ అయిపోయాం ఆడియో లాంచ్లోనే ఈ సాంగ్స్ రావాలి, ఓకే సాంగ్స్ హిట్ అయింది, సో నెక్స్ట్ థియేటర్కి అఫ్కోర్స్ అది నచ్చితే వచ్చేసేవారు, ట్రైలర్ నచ్చితే వచ్చేసేవారు. దానికన్నా ముందు హీరో, అప్పట్లో అంటే హీరో, ఇప్పుడంటే ఎవరెవరిని చూడట్లేదు కానీ అప్పట్లో ఒకరిని చూడాలంటే హీరోని చూసే వచ్చేవారు, ఒక మెగాస్టార్ కానీ ఎన్టీఆర్ గారు. ఇప్పుడున్న జనరేషన్కి వస్తే చేతిలో ఫోన్, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము వీటిల్లోనే మనకు వచ్చేస్తున్నాయి. ఒక సినిమా ప్రీ ప్రొడక్షన్ అయ్యిందంటే, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారంటే సో ఇక్కడి నుంచి మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఒక లెవెల్లో ఉంటాయి. సో ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు కాంబో అని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ రెడీగా ఉంటారు. ఓకే ఈ సినిమా ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది, అది ఇది బోల్ ఆలోచించుకుంటారు. ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుందా లేదా అనేది సెకండరీ. అసలు వీళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఈ లెవెల్లో ఉంటాయి, ఇంకా స్కై లెవెల్లో ఉంటాయి. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హ్యాష్ట్యాగ్ అని పెట్టి స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి వచ్చే కంటెంట్ జస్ట్ ఒక లుక్ కనబడినా, రీసెంట్గా ఎన్టీఆర్ గారితో ఒక లుక్ అయితే కనబడింది. మనం కాంతారా చాప్టర్ 1 అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చూసాం. ఈ లుక్ని పెట్టుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇంకా పెరిగిపోతాయి.
అండ్ సెకండ్ వచ్చేసి పూజ సెరమనీ అవుట్పుట్ వస్తుంది, అలాగే పోస్టర్లు వస్తాయి, ఏదైనా ఈవెంట్ జరిగితే పోస్టర్లు వస్తాయి. సో ఒక్కొక్కటి అప్డేట్ అంటూ వస్తూనే ఉంటాయి. టీజర్ వస్తుంది, ఒక లెవెల్లో పెట్టుకుంటారు. సో అఫ్కోర్స్ టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ఇది కానీ, ట్రైలర్ కానీ ఎప్పుడు కూడా డిసప్పాయింట్ చెయ్యవు. అఫ్కోర్స్ డిసప్పాయింట్ చెయ్యవు. ఎప్పుడైతే అండర్ప్లే చేద్దాం, ఓకే సినిమాలోనే వీళ్ళు అసలు కంటెంట్ చూడాలి, ట్రైలర్ నార్మల్గా ఉన్న పర్లేదు అనే సిచ్యువేషన్స్ ఇప్పుడైతే చాలా తక్కువ. ఓజీ ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఓజీ ట్రైలర్కి ఒక పర్టికులర్ టైంలో 10:08 AM ఆ రోజునైతే ఆ టైంలో అయితే రిలీజ్ చేయాలి అని పెట్టుకున్నారు. అండ్ అదే రోజు నైట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టారు. ఆ రోజు రిలీజ్ అవ్వలేదు, ఐ మీన్ ఇచ్చిన టైంలో రిలీజ్ అవ్వలేదు, ఆ 10:08 ఆ టైంలో రిలీజ్ అవ్వలేదు. మార్నింగ్ అండ్ నైట్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జరగలేదు. అండ్ నైట్ అందరూ ఓకే ఈ ఈవెంట్ జరిగింది కదా, ఈ నైట్ రిలీజ్ చేస్తారని వెయిట్ చేశారు, అది కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ డే వచ్చింది, అది కూడా రిలీజ్ ఈవెంట్లో లీక్ అయిపోయిన చిన్న క్లిప్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడైనా రిలీజ్ చేశారు. సో ఏంటంటే ఒక వెనకాల వర్క్ అవుతుందంటే దీనికి కావాల్సిన ఇవ్వాల్సిన అప్డేట్ ఇవ్వకపోవటం మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక తర్వాత ఈ టీమ్స్ వెనకాల టీం సరిగ్గా చేయట్లేదు, వెనకాల టీం సరిగ్గా ఉండట్లేదు, పిఆర్లు వీళ్ళందరూ అనౌన్స్ అంటూ వస్తారు. ఓకే సినిమాని జనాల మధ్యలోకి తీసుకువెళ్ళాలని వాళ్ళ మేకర్స్ కానీ వెనకాల ఉండే క్రూక్ కానీ అని ఉంటుంది. కానీ పర్టికులర్ టైంలో ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ఒకవేళ అవ్వలేదంటే అప్డేట్ ఇవ్వకూడదు. దీన్ని పట్టుకుని ఆడియన్స్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. ఇదే కాదు, ఇప్పుడు రాజాసాబ్ ప్రభాస్ గారు ప్రతి సినిమా ఎప్పుడు ఏ రిలీజ్ డేట్ అయితే చెప్పారో దానికి అయితే రిలీజ్ అవ్వలేదు. అఫ్కోర్స్ రాజాసాబ్ కూడా ముందు డిసెంబర్ అన్నారు, దాని ముందు జూలై అన్నారు, తర్వాత ఇంకా ఫైనల్లీ పండగ అన్నారు. అప్పుడైనా వస్తుందో లేదో తెలియదు. అండ్ అఖండ కూడా కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ అవ్వలేదని చెప్పి September 25 ఓజీకి కాంపిటీషన్గా వస్తుందని అనుకున్నాం, కానీ అది కూడా పోస్ట్పోన్ అయితే అయింది. ఇదే కదా మహేష్ బాబు సినిమా కానీ, అల్లు అర్జున్ గారి కానీ, మన ఎన్టీఆర్ గారి కానీ. సో ఇవన్నీ అనుకున్న టైంలో సో రాకపోవడం అనేది ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.